ప్రభునందు ప్రియమైన భారతదేశంలోని విశ్వాసులు, మీకందరికీ ఒక మనవి మీ ముందు పెట్టాలని ఆశిస్తున్నాను. ఈవేళ మనం క్రిస్మస్ వేడుకలు చేసుకోవడానికి అందరూ సిద్ధపడుతున్నాం. మంచిదే, చేసుకోవడం అవసరం. క్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కారణం ఏంటంటే ఆయన భూమి మీదకి శరీరం దాల్చుకొని వచ్చి ఉండకపోతే మీకు నాకు రక్షణ లేదు. చాలా అవసరమే, క్రిస్మస్ చేసుకోవడం అవసరం, ప్రభు జననాన్ని జ్ఞాపకం చేసుకోవడం అవసరం. కానీ దానికంటే అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈవేళ ప్రభు రాకడ సమీపంలో ఉంది. ప్రభు రాకడికి సంఘం సిద్ధపడాలి. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. కనుక రాకడికి సిద్ధపడి ఉండాలి. అది ఇంపార్టెంట్ థింగ్. బర్త్డే చేసుకోవద్దని చెప్పట్లేదు, క్రిస్మస్ చేయొద్దని చెప్పట్లేదు. కానీ దానికంటే అతి ప్రాముఖ్యంగా ప్రభు రాకడ కొరకు మీరు కనిపెట్టుకుండాలని చెప్తున్నాను. ఎందుకు రాకడ గురించి చెప్తున్నానంటే, ప్రభు ఎప్పుడైతే మధ్యాకాశానికి వచ్చారో, రాకడ జరిగిందో 7 సంవత్సరాల శ్రమకాలం ప్రారంభమైపోతుంది. ఆ 7 సంవత్సరాల శ్రమకాలంలో మొదట 3.5 సంవత్సరాల రక్షణ ఉంటుంది, మిగిలిన 3.5 సంవత్సరాల రక్షణ ఉండదు. ఆ మొదట 3.5 సంవత్సరాల రక్షణ కూడా చాలా కష్టం. బైబిల్ ఎవరి చేతిలో పట్టుకుని వెళ్ళడం అవదు, సంఘాలు ఉండవు, విశ్వాసులు అంటే చంపేస్తారు. ప్రతి ఒక్క వ్యక్తి హతసాక్షిగా జీవించవలసిన పరిస్థితి ఉంది. కనుక నేను విశ్వాసులందరికీ మనవి చేసేది ఏంటి, నామకార్థ క్రైస్తవులతో నేను మాట్లాడట్లేదు, చర్చ్ గోయింగ్ పీపుల్తో నేను మాట్లాడట్లేదు, విశ్వాసులతో మాట్లాడుతున్నాను. నీకు పెద్ద మెగా చర్చ్ ఉండొచ్చు, నువ్వు విశ్వాసవి కాకపోవచ్చు. నీకు పెద్ద సంఘం ఉండొచ్చు, నువ్వు విశ్వాసవి కాకపోవచ్చు. నేను విశ్వాసులతో మాట్లాడుతున్నాను. విశ్వాసులారా, భారతదేశంలో విశ్వాసులారా, మేల్కొనండి. ఇవాళ ఆల్రెడీ భారతదేశంలో క్రైస్తవులు గడ్డు కాలం వచ్చింది. విశ్వాసులు చంపబడుతున్నారు. స్వార్థ ప్రకటన చేయడానికి ద్వారాలు మూయబడుతున్నాయి. ఇవాళ ఆలోచన చేస్తే బంగ్లాదేశ్లో హిందువులు చంపేస్తున్నారంటే భారతదేశ నాయకులందరికీ బాధ కలిగింది. ఎక్కడో అమెరికా దేశంలో ఉన్న హిందువులైన వారు బంగ్లాదేశ్లో ఉన్న ఆ హింసను ఆపమని వాళ్ళు మనవులు చేస్తున్నారు. కానీ భారతదేశంలో విశ్వాసులు చంపబడుతుంటే, క్రైస్తవ బిడ్డలు నగ్నంగా ఊరేగిస్తుంటే, క్రైస్తవ కుటుంబాలు నాశనం అయిపోతుంటే, సంఘాలు పగలగొట్టబడుతుంటే ఇప్పుడు మాట్లాడుతున్న స్వరాలు ఏవి కూడా నోరు విప్పలేదు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి విశ్వాసులారా. బంగ్లాదేశ్లో హిందువులు చంపేస్తుంటే మనం బాధపడ్డాం, మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ మన భారతదేశంలో క్రైస్తవ స్త్రీలు చంపబడుతున్నారు, నగ్నంగా తిప్పబడుతున్నారు. సువార్త ప్రకటిస్తే ఆటంకాలు వస్తున్నాయి. ఇవన్నీ దేనికి సూచన అంటే ప్రభు రాకడికి సూచనలు. మనం చెప్పడం వల్ల మారు వాళ్ళు. ఎప్పుడైతే సంఘం ప్రారంభించబడ్డదో ఆనాటి నుంచే శ్రమలు ప్రారంభించబడ్డాయి. వీళ్ళకంటే భయంకరంగా నీరో చక్రవర్తిని విశ్వాసం చంపేశాడు. పేతురు గారి తలకిందులుగా సిలువ వేశాడు. వీళ్ళకంటే భయంకరంగా కార్యాలు చేశాడు వాడు. ఒకరోజు చేయి నరికేవాడు, ఒకరోజు కాళ్ళు నరికేవాడు. బ్రతుకున్న మనిషిని పెట్టి వాళ్ళ మీద సింహాలు వదిలేసేవాడు. ఆ రోజుల్లో వాళ్ళు అనుకున్నారు, ఆది సంఘం ఏమనుకున్నారు, ఇవే మహాశ్రమలు అనుకున్నారు. ఇవాళ చెప్పాలంటే భారతదేశంలో ఇంకా అటువంటి శ్రమలు రాలేదు. నేను మనవి చేసేది ఏంటంటే, విశ్వాసులారా మేల్కొనండి. పోరాటాలు చేయడానికి కాదు నేను మేల్కొనంటుంది. ప్రార్థన చేయండి, మోకాళ్ళ మీద ప్రార్థించండి, వేకుజానే లేచి ప్రార్థించేయండి. ఈవేళ సంఘాల మీద తిరుగుబాటు చేస్తున్న వాళ్ళు, క్రైస్తవ స్త్రీలను చంపేస్తున్నవారు, సేవకులను చంపేస్తున్న వాళ్ళు రక్షణ గురించి ప్రార్థించేమని ప్రార్థన చేస్తున్నారు. దేవుని వాక్యం మనకేం సెలవిస్తుందంటే, మీరు సుఖముగా జీవించలోగున ప్రధానుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమంటుంది. ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే మనం ఆశీర్వదింపడ్డాం. శ్రమల వల్ల ప్రార్థనా పరులుగా మలచబడ్డాం. అందుకే నేను అవిశ్వాసులకి చెప్పట్లేదు ఈ మాటలు, నామకార్థ క్రైస్తవులు నేను చెప్పట్లేదు ఈ మాటలు. అందుకే విశ్వాసులు అనే మాట వాడాను. విశ్వాసులారా మేల్కొనండి, మోకరించండి, ప్రార్థన చేయండి. ఈ సంఘాన్ని హింసిస్తున్న వారు రక్షణ కొరకు ప్రార్థించండి. కారణం ఏంటంటే వాళ్ళు మనం చంపేయడం వల్ల మనకు నష్టం ఏం లేదు. మన దేవుని రాజ్యంలోకి వెళ్తాం, యుగ యుగాలు పరలోక రాజ్యంలో. కానీ వాళ్ళు నిత్య నరకంలో పోతారు, వాళ్ళు బాధపడతారు. కానీ అక్కడ వాళ్ళకి ప్రయోజనం లేదు. వాళ్ళ రక్షణ గురించి ప్రార్థన చేద్దాం. ఇవాళ నేను భారతదేశంలో విశ్వాసులందరికీ మనవి చేసేది ఏంటంటే, భారతదేశం యేసయ్య కొరకు సంపాదింపబడాలి. భారతదేశానికి గొప్ప ఉజ్జీవం రావాలి. దాని గురించి ప్రార్థన చేద్దాం.
నేను మనవి చేసిన విశ్వాసులందరూ వేకువజామునే కానీ మోకరించండి, ప్రార్థన చేయండి. పెండ్లి కుమార్తె సంఘం కొరకు సిద్ధపడదాం. మనందరం కూడా విశ్వాసులైన వారు కన్నీటి ప్రార్థించండి. యోషియా గారు చెప్తా అంటున్నాడు, ఒకనాటి ప్రసవ వేదన జనాంగాలు రక్షించదు అంటున్నాడు. నేను మనవి చేస్తున్న విశ్వాసులారా, మీరు ఎంతమంది ప్రసవ వేదన పడుతూ ప్రార్థన చేశారు? నా వరకు నేను చెప్తున్నాను, దేవుని మహిమ కొరకు ప్రతిరోజు 4 గంటలు లేచి కన్నీటి ప్రార్థన చేస్తానండి, రోదనతో ప్రార్థన చేస్తున్నా. భారతదేశం ప్రభు కొరకు సంపాదించబడాలి, భారతదేశం క్రైస్తవ దేశంగా మారాలి, భారతదేశంలో ఉన్న వాళ్ళు యేసు ప్రభుని తెలుసుకోవాలి. వాళ్ళు ఎవరు నశించడం మన ఇష్టం కాదు. కనుక విశ్వాసులైన వారందరికీ నేను మనవి చేస్తున్నా, కొత్త సంవత్సరానికి వెళ్తున్నాం. కొత్త సంవత్సరంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ప్రపంచంలో సంఘపక్షంగా అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. కనుక నేను విశ్వాసులైన అందరికీ మనవి చేస్తాను, సిద్ధపడండి, ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధపడండి. ప్రతి ఒక్కరూ ప్రపంచంలో రక్షణ పొందాలి. దాని కొరకు ప్రార్థించండి, శక్తివంతమైన ప్రార్థన చేయండి, ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన చేయండి. మీ ప్రార్థన భారతదేశాన్ని ప్రభు కొరకు సంపాదిస్తుంది. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.